ఇక ప్రజల వద్దకే ప్రభుత్వం నేటి నుంచి ప్రజాపాలన ప్రతి ఊర్లో అభయహస్తం అప్లికేషన్ల స్వీకరణ వచ్చే నెల 6 తర్వాత కూడా కంటిన్యూ గడీల నుంచి గ్రామాలకు సర్కార్ నిస్సహాయులకు సహాయం చేయడమే లక్ష్యం రేషన్ కార్డు లేకున్నా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు మహిళలకు పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉంటాయి జనవరి 6 తర్వాత కూడా ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసుల్లో అభయహస్తం దరఖాస్తులకు ఛాన్స్ మనం నిన్నే మాట్లాడుకున్నాం జనవరి 6 వరకు అని అంటే ఇప్పుడు 28 నుండి 6 వరకు అంటే మధ్యలో 31 ప్రభుత్వ సెలవులు పోతే కేవలం 8 రోజులు మాత్రమే ఉంటాయి మరి 8 రోజులలో మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల 8 రోజులలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో దాదాపు ఈ 10,000 గ్రామాలు 10,000 కుటుంబాలు ఉన్నాయనుకోండి ఆ 10,000 కుటుంబాలు ఉన్నటువంటి మండలంలో ఎంతమంది కానీ చెప్పేసి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు కార్యదర్శులు ఆ వారం రోజులలో పనిచేస్తారు వాళ్ళు 24 గంటలు పనిచేసిన రోబోలు కాదు కదా ఇప్పుడు అప్లికేషన్ తీసుకోవాలంటే అప్లికేషన్ సంతకాలు పెట్టి తీసుకున్నట్టు కాదు కదా వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలన్నా జిరాక్సులు కావాలన్నా ఈరోజు ఈ పేరుతోని ఎంతమంది మళ్ళీ జిరాక్సుల పేరుతోని అది లేదు ఇది లేదు అంటే పోవడము రావడము అక్కడ తలకాయ నొప్పి వాళ్ళకు అధికారులకేమో తలకాయ నొప్పి వేసేటువంటి అవకాశం లేదు 1-10 సార్లు చెప్పినా కూడా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు మరి చదువుకోని వాళ్ళకు ఇప్పటికీ ఏం చేయాలని చెప్పేసి గ్రామాల్లో అయితే చాలామంది ప్రజలు అయ్యా అది ఎట్లా అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకోవాలని సఫాయాలను లేదంటే కారవర్లను వాళ్ళందరినీ అడుగుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పటికీ చాలామంది నిరుపేదలకు చదువురాని వాళ్ళకి తెలియదు ఆ పథకాలు ఏంది అనేది మరి ప్రభుత్వము ఉన్నటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఆ కౌంటర్లకు సంబంధించిన విషయంలో నిన్న మనం మాననీయులు చెప్పడం జరిగింది 6వ తారీఖు వరకు పెట్టేది ఉంటే ఎక్కడెక్కడో బతుకుదీరు కోసం పోయిన వాళ్ళు కానీ లేదంటే ఈరోజు కొత్తగా పెళ్లి చేసుకొని దుబాయ్కి బతుకుదీరు కోసం పోయిండు ఆ దుబాయ్కి పోయినటువంటి వ్యక్తి ఈరోజు అప్లికేషన్ పెట్టుకుందామంటే వాళ్ళ భార్య అప్లికేషన్ పెట్టుకుందామంటే ఆ పత్రాలు అవి ఇవి అన్నీ దొరికేటువంటి పరిస్థితి సమయానికి లేకపోవచ్చు మరి అట్లాంటి క్రమంలో వాళ్ళకు కేవలం వారం రోజులు టైం ఇచ్చేంటే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా దాన్ని వీలైనంత వరకు 45 రోజుల వరకు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరిగింది అది నిన్న ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయడానికి ప్రయత్నం చేసినాము దానికి సంబంధించిన విషయంలో సోషల్ మీడియాలో వాళ్ళని ట్యాగ్ చేసి మరి పోస్ట్ పెట్టడము అలాగే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ పెట్టడం కూడా ప్రయత్నం చేసినాం కాబట్టి ఈరోజు మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు సంబంధించిన విషయంలో మనం వాళ్ళ దృష్టి తీసుకుపోయిన క్రమంలో తప్పకుండా 6వ తారీఖు వరకే కాకుండా తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులో తప్పకుండా మేము తీసుకుంటాము మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైనా లేట్ అయిన వాళ్ళు ఉండేది ఉంటే ఆ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇక రాష్ట్రంలో ఖాళీ కుండలే మిగిలాయి రాష్ట్రంలో ఖాళీ కుండలు మిగిలినాయి అంటే నిధులు ఏం లేవు మొత్తం వాటి కుండలు పెట్టిన మనం ముందర బడ్జెట్ కుండలను అయితే చూపిస్తున్నారు కానీ లోపల ఏం లేదు నిధులు మొత్తం ఖాళీ చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది గత పాలకులు 10 ఏళ్ల పాటు రక్తం కూడు తిన్నారు 10 ఏళ్ల పాటు ప్రజల రక్త మాంసాలతో 1,00,000 కోట్లు సంపాదించారు ప్రజల రక్త మాంసాలతో 1,00,000 కోట్లు సంపాదించారంటే నిజంగానే ఈరోజు ప్రజాసేవకు సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు చేస్తున్నది ప్రజాసేవ అని చెప్పేసి బయటికి డబ్బా కొట్టుకుంటారు నిజానికి అది ప్రజాసేవ కాదు ప్రజా దోపిడీ ఒక ప్రజాసేవ చేసేవాడికి ఆస్తులు ఎందుకు పెరుగుతాయి ఈరోజు 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 1000 కోట్లకు 5 ఏళ్లలో ఎమ్మెల్యే గెలిచి 1000 కోట్లకు ఎగబాకిండు అని అంటే ఆయన చేసింది ప్రజాసేవన ప్రజా దోపిడీ అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి నిజంగానే ప్రజాసేవ చేసేవాడికి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నవాడికి ఆస్తులు ఎందుకు పెరుగుతాయి సేవ చేసేవాడికి వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే సేవ చేస్తే అది 50 రూపాయలకు 20 రూపాయలకు 10 రూపాయలకు పడిపోతే అవసరం అయితే 100 రూపాయలు ఖర్చు చేసింటే ఆయన దగ్గర రూపాయి ఉండద్దు మరి అట్లా కాకుండా ఈరోజు ప్రజాసేవ చేస్తున్నాం మేము ప్రజాసేవలకు అని చెప్పి మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి విషయం ఏంది ఇది ప్రజాసేవ కాదు ప్రజా దోపిడీ వీళ్ళు ప్రజా దోపిడీదారులు ప్రజల రక్త మాంసాలను తింటున్నారు ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారంటే వాళ్ళు ఖర్చు చేసినటువంటి వ్యయం 14 లక్షల కోట్లు అందులో అప్పు 7,60,000 కోట్లు మరి ఆ 7 లక్షల అప్పు కోట్లు వాళ్ళు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చుకున్నారండి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్ని ఆస్తుల్ని వెనకేసుకున్నది ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొన్ననే జీవన్ రెడ్డి సంబంధించిన కేసు మనం చూసినాం ఆర్టీసీ కాంప్లెక్స్లో అది నిర్మాణం చేసింది దాని బిల్లు కట్టలే అనిపించి అంటే 8 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు ఉన్నాయంటే ఆ 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఏం చేశారు అధికారులు అని అంటే ఆ ఎమ్మెల్యేకి భయపడి కనీసం వాళ్ళ ఇంటికి పోయేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు నోటీసులు కూడా ఇవ్వలేదు అట్లా ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈరోజు కాంప్లెక్స్లు కట్టుకొని లక్షల అంటే వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు లంచాలు ఇచ్చి ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించుకున్న క్రమం మనం చూస్తున్నాం మరి నెలకు కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం వాళ్ళకి ఎక్కడ నుండి వచ్చింది అని అంటే కేవలం వాళ్ళ ప్రజా దోపిడీ చేస్తున్నారు కాబట్టి వచ్చింది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చేస్తున్నది ప్రజా సేవ కాదు ప్రజా దోపిడీ వీళ్ళు ప్రజా దోపిడీదారులు వాళ్ళ పేరు మార్చండి ఇది ప్రజల సేవ అయితే అసలే కాదు అని చెప్పి చెప్తాను ఇక రైతు బంధు ఆపం
సీలింగ్ పైన చర్చించిన తర్వాతే నిర్ణయం. రైతు బంధు ఆపేది ఏం లేదు. ప్రజలు అంటే ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చేటువంటి సహాయం మేము ఇస్తాము. అయితే రైతు భరోసా సంబంధించిన విషయంలో ఎవరెవరిని తీసేయాలి, ఎవరెవరి పేర్లు పోవాలి. ఇప్పుడు నిన్ననే మనం చూసినాం ఓఆర్ఆర్ సంబంధించిన భూముల మీద కూడా రైతు బంధు వస్తుంది అని చెప్పేసి ఎప్పుడో అమ్మేసినటువంటి ఓఆర్ఆర్ భూములకు కూడా రైతులకు రైతు బంధు అవుతుంది. అట్లాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము తీసేసి కేవలం 5-10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు పకడ్బందీగా చెప్పడం జరుగుతుంది. రైతు బంధు ఆపేది లేదు, పథకం పేరు మారుతుంది తప్ప రైతు బంధు ఆపేది లేదు అనేది కూడా క్లారిటీ వచ్చింది. త్వరలోనే గ్రూప్ 2 నిర్వహణపై నిర్ణయం. ఇక మేడిగడ్డపై న్యాయ విచారణ జరుగుతున్నది. తప్పకుండా అందులో ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ మేము న్యాయ విచారణ జరిగిన తర్వాత జైలుకు పంపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి జైలుకు పంపిస్తారా? 5 ఏళ్ల పాటు నానబెట్టి అది వాళ్ళు చేసిరు అంటే వాళ్ళు, వీళ్ళు చేసిరు అంటే వాళ్ళు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని కేసీఆర్ మీద ఎల్ఎన్టీ మీద కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరి మీద నిందలు వేసుకుంటూ ముందు పోతారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇకపై సెక్రటేరియట్లోనే మీటింగ్ సెంటర్. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పేసి అంటే మొన్న ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన విషయంలో తప్పకుండా మేము మాకు కూడా సహాయం చేయాలి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు ఎవరు కూడా మా ఆటోలు ఎక్కట్లేదు, మేము అందరం రోడ్డు మీద పడ్డము, మా అందరికీ ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు అయితే ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. వాళ్ళు రోడ్డు మీద పడ్డటువంటి ప్రయత్నం మనం చూసినాము. మరి అట్లాంటి క్రమంలో రైతులకు అంటే ఆటో డ్రైవర్లకు మేము సహాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. దానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఆలోచన చేస్తున్నారు, దాన్ని ముందు తీసుకుపోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి ఆటో డ్రైవర్లకు సంబంధించిన విషయంలో ఆటో డ్రైవర్లు కాదు, ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 మందికి పైన ప్రైవేటు డ్రైవర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఒక ఏజెన్సీలో పనిస్తున్నాడు, లేదంటే ఒక దగ్గర ప్రైవేటు డ్రైవర్గా పనిస్తున్నాడు అంటే కనీసం ఆయనకు ఒక భరోసా, కనీసం ఆయనకి ఇన్సూరెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడదు. మరి అట్లాంటి క్రమంలో ఎంతోమంది మనం ప్రైవేట్ డ్రైవర్లతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేటు డ్రైవర్లు, ప్రైవేట్ క్యాబులలో ప్రయాణించే వాళ్ళు కానీ, లేదంటే కొంతమంది అధికారులకు డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే ట్రావెల్స్కి సంబంధించిన విషయంలో ట్రావెల్స్లో డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ కార్లు కొనుక్కొని ఈరోజు దళిత బంధు అనేది మనం ఇచ్చినాము, స్కీమ్ ఇచ్చినాము, దళిత బంధు పథకం కింద ఒక కారు ఇచ్చినాము. కానీ ఆ కారు యాక్సిడెంట్ గురయ్యిందంటే ఆ ఓనర్ కానీ ఆ డ్రైవర్ కానీ కనీసం ప్రమాద బీమా ఇచ్చేయడానికి ప్రయత్నం చేయలేదు. మరి అట్లాంటి ప్రమాద బీమా లేకుండా ప్రమాదాలకు గురైతూ కొన్ని వందల మంది డ్రైవర్లు చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం 1000 మంది చనిపోతున్నారు. మరి వాళ్ళ మీద కూడా ప్రభుత్వం ఒక మొత్తానికైతే ఒక నిర్ణయం తీసుకొని ప్రైవేట్ డ్రైవర్లకు సంబంధించిన విషయంలో కూడా ముందు పోతే వాళ్ళకు సహాయం అందించడానికి ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది. ఇక సెక్రటేరియట్లోనే మీడియా సెంటర్ ఉంటుంది, అక్కడికి అందరూ రావచ్చు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే సచివాలయంలోకి మీడియా పోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ఆంక్షలు మనం చూసినాం. ఈరోజు మీడియా సెంటర్ పెడతామని చెప్పేసి అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మీడియా సెంటర్ సంబంధించిన విషయంలో కూడా అక్కడ నుండి గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఈ టైంలో కాదు, మీరు లోపలికి పోండి అంటే కొంతమంది ఆ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే స్టాఫర్లు ఉంటారు. ఎవరైనా ఉన్నప్పుడు మీరు మీడియా రూమ్కి పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలని మాట్లాడడం, ఇట్లాంటివి కాకుండా మీడియా వాళ్ళకి వాళ్ళు అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళు, లేదంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం వార్తలు చదివేటువంటి యూట్యూబర్లు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చదివేటువంటి వార్తలు చదివేటువంటి యూట్యూబర్లు ఉన్నారు. కాబట్టి అట్లాంటి అంటే ఎక్కువ మంది ఎవరినైతే ఎవరి వార్తలు అయితే చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళని లోపల పంపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ అట్లా కాకుండా మేము కేవలం ఎక్కడ ఆ ప్రెస్ అకాడమీకో లేదంటే జర్నలిస్టులకు సంబంధించిన ఆఫీస్కి పోయి అక్కడ నుండి వాళ్ళు ఒక లెటర్ తెచ్చుకుంటేనే మేము లోపల పంపిస్తాం అనేటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పనికిరానివి. కాబట్టి వీలైనంత వరకు జర్నలిస్టులకు ఇంతకుముందు ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అసెంబ్లీకి కానీ సెక్రటేరియట్ కానీ ఎంత స్వేచ్ఛగా వెళ్ళి వచ్చిర్రో అట్లాగే ఇప్పుడు వాళ్ళకు స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. మరి అది ఏం చేస్తారనే విషయాన్ని కూడా మనం చూడాల్సిందే. మొత్తానికైతే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయాస్తం అప్లికేషన్ ఫారాల ఆవిష్కరణ, 100 మందికి ఒక కౌంటర్ పెడతాం, గ్రీవెన్స్ కోసం స్పెషల్ కౌంటర్లు పెడతాం. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎస్, 10 మంది నోడల్ ఆఫీసర్లు, ఉమ్మడి జిల్లాల వారీగా నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ చీఫ్ సెక్రటరీ. ఏది ఏమైనా కూడా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఆ పథకానికి సంబంధించిన 6 పథకాలకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఏదైనా కూడా మీకు కేవలం 6వ తారీఖు వరకు మాత్రమే కాదు, తర్వాత కూడా అప్లికేషన్ తీసుకుంటారు. అది ప్రభుత్వం బాధ్యత. అలాగే ఈ రేషన్ కార్డుల విషయంలో దేనిలో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు లేకపోయినా ఈ 10 ఏళ్లలో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, ఇప్పుడు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు వాటిని వెరిఫై చేసుకుని అక్కడ నుండి గ్రామ సర్పంచ్ని కానీ, లేదంటే వార్డు మెంబర్లను కానీ, లేదంటే కార్యదర్శిని కానీ అడిగి తెలుసుకొని వీళ్ళు ప్రత్యేకంగా అంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులని ప్రత్యేకంగా పెట్టి 2 కొడుకులు ఉంటే అంటే ఆ 2 కొడుకులు పెళ్లి అయితే వాళ్ళకు కూడా సపరేట్గా కుటుంబంగా వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నం చేస్తారు. మీకు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని కూడా రాసుకొని వాళ్ళందరికీ కూడా ప్రత్యేక రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి
ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఆ కార్డు లేదు, ఈ కార్డు లేదు అని ఏది భయపడాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అందులో ఎవరైతే తప్పకుండా ప్రభుత్వం నుండి సహాయం అందాల్సిన పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ సహాయం అందుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక JN1 వేరియంట్ డేంజర్ కాదు, మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పడం జరిగింది. మనం మొదటి నుండి చెప్తున్నాం ఈ విషయాన్ని. JN1 పేరుతో లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ డ్రామా చేస్తున్నారు. ఈ రాజకీయ డ్రామాకి ప్రజలు భయపడద్దు. కరోనా అనేది ప్రజల్లో ఉన్నదే. ఆ కరోనా వల్ల మనుషులు చచ్చిపోయేది ఏం లేదు. కరోనా అనేది నిజంగానే అంతకుముందు చికెన్ గున్యా వచ్చినప్పుడైనా డెంగ్యూ వచ్చినప్పుడు డెంగ్యూ మరణాలు కూడా లక్షల్లో జరిగినాయి, వేలాల్లో జరిగినాయి దేశంలో. మరి డెంగ్యూకు భయపడేటువంటి మనము తర్వాత కరోనా వచ్చండి డెంగ్యూని మర్చిపోయి కరోనా పట్టుకున్నాము. రేపటి రోజు ఇంకో వైరస్ వచ్చండి కరోనా కూడా మర్చిపోతాము. ఇప్పుడు చేయాల్సింది కూడా అదే. కరోనా అనేది సాధారణమైన వ్యాధిగా మారింది. అదొక చిన్న జ్వరంగా మలేరియా వచ్చేది ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అంతే. కాబట్టి మీరు సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకునే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉండండి, వ్యాయామం చేయండి తప్ప మీరు JN1 వస్తుంది, కరోనా మళ్ళీ విరుగుతుంది, కరోనా వల్ల చచ్చిపోతున్నారు అనే ప్రయత్నాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది లోక్సభ ఎన్నికల కోసం జరుగుతున్న రాజకీయ డ్రామాను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రాహుల్ గాంధీ యాత్ర 2.0 అంటే రోబో 2.0 లాగా రాహుల్ గాంధీ ఆయన ఇంతకుముందే భారత్ జోడో యాత్ర చేసిండు. ఆ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ చేసిన క్రమంలో ఆయనకి ఎంతో ప్రజాదరణ. అసలు అంతమంది వస్తారా అనుకున్న క్రమంలో కూడా ఆయన కాశ్మీర్లో కానీ లేదంటే వేరే రాష్ట్రాల్లో కానీ, కాశ్మీర్లో అయితే మంచు కురుస్తున్నప్పుడు మాట్లాడినటువంటి వీడియో కూడా ఎంతో వైరల్ అయింది. ఆయన మహారాష్ట్రలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పినటువంటి వీడియోలు కూడా వైరల్ అయినాయి. మొత్తానికి అయితే హైదరాబాద్లో కూడా ఆయన రేవంత్ రెడ్డి గారితో కలిసి పరిగెత్తడము, ఎన్నో విషయాల్లో ఆయన ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలతో మాట్లాడడం, కేవలం ప్రజలతోనే మమైకమైపోయి పొద్దున 5 గంటలకే, ఎవరు లేవకముందు 5 గంటలకే ఆయన మొత్తం ఆయన పాదయాత్రను మొదలుపెట్టిన పరిస్థితి మనం చూసినాం. మరి అట్లాంటి రాహుల్ గాంధీ జోడో యాత్రతోని ఎంతో ఫేమస్గా మారు. అంతకుముందు పప్పు ఆయనకి ఏం తెలియదు అని చెప్పేసి బీజేపీ మాట్లాడితే ఈరోజు అదే రాహుల్ గాంధీ లీడర్గా ఎదిగిండు అని అంటే అది కేవలం ఆయన కష్టపడి సాధించుకున్నటువంటి విషయం. మరి ఇప్పుడు మళ్ళీ భారత్ న్యాయయాత్రకు రెడీ అయ్యిండు. మణిపూర్ టు ముంబై జనవరి 14 నుంచి మార్చి 20 వరకు 6200 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర ఉండబోతుంది. 14 రాష్ట్రాలు 85 జిల్లాల్లో పర్యటన. ఎన్నికల వేళ AICC స్టెప్ తప్పకుండా ఈయన ఈ 6200 కిలోమీటర్లు కూడా మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టి మార్చి 20 వరకు అంటే ఎలక్షన్స్ నాకు తెలిసి మార్చి 20 కన్నా ముందే, మార్చి 20 తర్వాత ఉండేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. మరి మార్చి 20 కన్నా ముందు ఎలక్షన్ కనుక ఆ అవకాశాలు ఉండేది ఉంటే అది పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు. ఏది ఏమైనా జనవరి 14 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. జనవరిలో 15 రోజులు సంక్రాంతి నుండి మొదలు పెడుతున్నాడు. సంక్రాంతి నుండి 15 రోజులు, ఫిబ్రవరి మొత్తం 25 రోజులు, దాదాపుగా 40 రోజుల పాటు అయితే ఆ పాదయాత్ర ఉంటుంది. మరి ఈ పాదయాత్రను జోడో యాత్రలాగా సక్సెస్ చేస్తారా? మరి ప్రజలు ఏ విధంగా ఉండబోతున్నారు? మరి ఇది సక్సెస్ అయితే ఇప్పటికే ఆయన గ్రాఫ్ పెరుగుతున్న క్రమంలో రానున్న రోజుల్లో MP ఎలక్షన్స్లో మళ్ళీ రాహుల్ గాంధీ తన మార్కు రాజకీయాలను చూపించబోతురా అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా జోడో యాత్రతోని ఎంతో ఊపిరిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊపిరిచ్చినటువంటి రాహుల్ గాంధీ మరొక యాత్ర చేయడం అనేది నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీకి ప్లస్సే అనుకోవచ్చు. ఇక మేము ఉద్యోగులమైనా ప్రశ్నిస్తున్న VRAలు ఇప్పటికీ జారీ కాని ఐడీలు వాళ్ళని VRAలను తీసేసారు. VRA ఉద్యోగాలను తీసేసి మళ్ళీ వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసింటే మళ్ళీ ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఉద్యోగాలు పెట్టుకున్న తర్వాత క్రమంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో అడ్జస్ట్ చేశారు. వాళ్ళు ఉద్యోగులేనా, అసలు నా డిజిగ్నేషన్ ఏంది, నా ID కార్డు ఏది, నాకు శాలరీ ఇక్కడ ఇస్తారు, నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆ పరిస్థితికి దిగజారిపోయారు. ఇప్పటికీ జారీ కాని ఐడీలు టెక్నికల్ ఇష్యూస్తో పేచి 5 నెలలుగా అందని వేతనాలు, గత ప్రభుత్వ చర్యలతో ఇబ్బందులు, నేటి నుంచి సామూహిక సెలవుల్లోకి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మొత్తానికైతే ఇప్పుడు VRAల ఏంటిది అవసరమైతే చాలా ఉంది ప్రభుత్వానికి. ఎందుకనంటే VRAలకు కార్యదర్శులకు తెలిసినంత సమాచారం మిగతా అధికారులకు తెలిసేటువంటి అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ VRAలని ఉపయోగించుకునేది ఉంటే ఎక్కడ అవకతవకలు లేకుండా తప్పకుండా మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి VRAల సహాయం లేకుండా ఈరోజు మీరు ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో కానీ, రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో కానీ, మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కానీ ఎలాంటి స్టెప్ వేసుకున్నా అవకతవకలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ VRAలు అందరినీ వెంటనే మళ్ళీ విధుల్లోకి తీసుకొని వాళ్ళతోని ఈ 8 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఏవైతేనో వాటిని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. VRAల విషయంలో ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. VRAలు పూర్తిగా వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించిన విషయంలో కానీ, అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన విషయంలో కానీ అన్ని విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి దానివల్ల ఎక్కువ లాభం ఉంటుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.